కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వము ఏ మంచి కార్యం చేద్దామన్నా అడ్డుపడుతున్నారు. ఓకే, అంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు అట్లనే మిగతా పెద్దలు కూడా సో వాళ్ళు గొడవ చేస్తున్నారు. కరెక్టే, వాళ్ళ వెనకాల బీజేపీ వాళ్ళు ఉండి చేయిస్తున్నారు. కొంతమంది ప్రతి కమ్యూనిటీలో లేకపోతే ప్రతి కులంలో కొంతమంది బీజేపీకి, కొద్దిమంది బీఆర్ఎస్కి, మెజారిటీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్లీ ఆ బీఆర్ఎస్ సానుభూతి పరులు కానీ లేకపోతే బీజేపీ సానుభూతి పరులు కానీ కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడానికి తప్పకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సానుభూతి పరులకు పైసలు ఇచ్చైనా సరే గొడవలు చేపిస్తారు, కలెక్టర్లకి మీద దాడులు చేపిస్తారు, సర్పంచ్లకి పైసలు ఇచ్చి కృత్రిమమైనటువంటి అనేక రకాలు చేస్తుంటారు. ఓకే అని చెప్పి వాడు ఎవడో ఏది ఒత్తిడి చేస్తుండని చెప్పి మనము యొక్క ఇచ్చినటువంటి జీవోలని వెనక తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది అట్లయితే ఇక మరి అడవే ఉండని. ఇక వెనకట వందల వేల సంవత్సరాల నుంచి అడవులే ఉన్నాయి, అడవులనే బతికిరు మనుషులు. మరి అట్లనే అడవులు లేకుండా నీకు ఎందుకు మళ్ళీ ఇండ్లు కట్టుకుండేందుకు, ఇక ఇండస్ట్రీలు పెట్టుకుండేందుకు, రోడ్లు వేసుకుండేందుకు, ట్రైన్లు వేసుకుండేందుకు? అడవులనే ఉందాం. అడవిలో వెనకట బతకలేదా ఆది మానవులు? జంతువులు బతుకుతలేవా అడవిలా? ఎందుకు మళ్ళా? అంటే వై దీస్ డబుల్ స్టాండర్డ్స్, ఈ ద్వంద్వ నీతి ఎందుకు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, బుల్లెట్ ట్రైన్ వేయాలని అంటున్నది. ఓకే, ఎక్కడి నుంచి ముంబై నుంచి గుజరాత్కి వేయాలనుకుంటుంది, అహ్మదాబాద్కి. మరి అన్నప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ వేసే దారిలో ఉన్నటువంటి అన్నిటినీ తొలగిస్తలేరా? వాళ్ళు భూములు వాళ్ళ భూములో వాళ్ళ ఇండ్లు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చో బెదిరిచ్చో చేస్తలేరా? యూపీకి పోదాం పదా, బుల్డోజర్లు పెట్టి మొన్న అయోధ్య రామాలయం అభివృద్ధి అని చెప్పి అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా కొట్టిర్రు. మళ్ళీ కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. చెప్పండి. అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కట్టేటప్పుడు, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు చేయలేదా? గొడగోడు ఏడ్చిర్రు మల్లన్న సాగర్ రైతులు. కనీసం మార్కెట్ రేటు కట్టిరా ముండా కొడక అంటే 15 లక్షలు మార్కెట్ రేట్ ఉంటే 6 లక్షలు చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్కి రైలు వేస్తే అక్కడ ఏది వాడికి ఇష్టం ఉన్నట్టు వాడి భూములు కొనుక్కొని వాడి భూములకు అనుకూలంగా దారి మార్చుకొని హరీష్ రావు గారు అక్కడ ఏది ఎంత ఇచ్చిండు మార్కెట్ రేట్కి 20 లక్షలు ఉంటే 3 లక్షలు 6 లక్షలు చేతులు దులుపుకున్నాడు. మరి ఏడవలేదా? గొడగడ ఏడవలేదా? ఖమ్మంలో రైతుల్ని వేడి లేయలేదా? ఎక్కడి నుంచో నేను ఆనెస్ట్గా అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నా, గుండె మీద చేసుకొని చెప్పండి సమాధానం. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి, ఎక్కడి నుంచి వస్తుంది భూమి? ఆకాశంలోకి వెళ్ళి రాదు కదా, ఉన్న భూమినే కదా వాడుకోవాలి, రైట్? ఇప్పుడు ఏది కోట్ల ఎకరాలు ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి 100 ఎకరాల్లో 1000 ఎకరాల్లో మనం ఒక ప్రాజెక్టు వాడుకుంటే ఏం పోయిందిరా? అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతా అంటే అప్పుడు గొడవ చేసిర్రు. మరి ఏడ కట్టాలి? సముద్రంలో కట్టదామా లేకపోతే నది మీద కడదామా? ఏం చేద్దాం? అడవిలో కడదాంరా అంటే దామగుండం చేస్తామంటే గొడవ చేస్తుంది ఆంధ్ర యొక్క జర్నలిస్ట్ ముండా. ఆమెకేం పని? ఆంధ్రాలో పోలవరం కడుతుంటే ఆ భూములు పోతుంటే మరి ఆడ ఎడుతుంటే ఈ ముండ మాట్లాడుతుందా? తులసి చంద్ గారు పోలవరం కింద భూములు పోతుంటే ఆ రైతులను ఆదుకోండి, పోలవరం ఆపండి అంటదా తులసి చంద్ జర్నలిస్టు? మరి తెలంగాణలో ఏం పని నీకు? ఆంధ్ర ముండ కొడుకులు ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ సంఖ్య నాకుతాడు బాడుకోలు. వాడు ధరణి పేరు మీద ఎన్ని భూములు గుంజుకున్నాడు? అన్నలు వంచి పెడితే, కాంగ్రెస్ వాడు వంచి పెడితే, భూదాన ఉద్యమం కింద వంచి పెడితే ఆ భూములన్నీ గుంజుకున్న బాడకాలు ఎవరు? 42 కాలం నుండి తీసేసి ఇక 3 కాలం పెట్టిన బాడక ఓడు, అనుభవదాడి కాలం తీసిన బాడక ఓడు. ఇవాళ భూమి అంతా 90% భూమి ఎవరి చేయాలి ఉన్నది. ఇవాళ భూమి 90% జనాల్లో లేదు. అర్థమైంది? ఆ మాలమాదిగ లెక్క లేకపోతే ఆ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు వచ్చింది ఆ మాత్రం? కాంగ్రెస్ వాడు ఇందిరమ్మ పుణ్యం వల్ల వచ్చింది. అంతకుముందు గుడిసెలలో ఉండేటోళ్ళు, గుడిసెలు వచ్చి ఈ బలిసిన బాడుకోలు కలబెట్టేటోళ్ళు గుడిసెలు. ఆమె పక్కాయిలు కట్టించినాక ఈ గుడిసెలు గాలుడు ఆగింది. ఎవరు? జీ వెంకటస్వామి ఎవరు? కాంగ్రెస్ నాయకుడు కాదా? అమ్మా అని బతిలాడితే ఆమె 75 లక్షలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. లేకపోతే గడికోసారి వచ్చేటోళ్ళు కాల్చేటోళ్ళు. చుండూరులో ఏమైంది? గుడిసెలు కాల్చిరు. ఎవడు కాల్చిండు? ఇది అగ్రకులమోడు. చూడండి మీరు, అంటే అభివృద్ధి కావద్దు, సామాన్యుడి చేయాల పైసలు ఆడొద్దు. ఏంది ద్వంద్వ నీతి? మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం రా అంటే ఆడ
హైదరాబాద్ లో ఇల్లులు 4 ఇల్లులు అటు ఇటు అవుతున్నాయి అంటే గొడవ చేస్తుండే పాడుకో. మరి మెట్రో రైలు వేసినాం, ఎంతో మంది ఇల్లులు పోయినాయి, వాళ్ళకి ఇల్లుల కాంపెన్సేషన్ కట్టించినాం. మరి మెట్రో వల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతుంది? ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు, పెద్ద ప్రయత్నం ఆశించినప్పుడు చిన్న చిన్న నష్టాలు జరుగుతాయి, భరించాలే. చైనాలో చేయలే, చైనాలో ఇండియా లెక్కనే ఉంది. మరి ఇదే పాడుకో అంటాడు, ఇదే కేటీఆర్ వచ్చిన కొడుకు అంటాడు. ఏమంటాడు? చైనా అభివృద్ధి అయింది, భారతదేశం కాలేదంటాడు. మరి చైనా ఎట్లయిందిరా? ఒక్కొక్కరిని తీసి మొత్తం అందరిని పక్కకు వారేసి మొత్తం నిర్బంధంగా వాడు అభివృద్ధి చేస్తే అయింది. వెనకటి రాజులు చేయలే నిర్బంధంగా. మనం ప్రజాస్వామికయుతంగా మనము మార్కెట్ రేట్ కట్టిస్తాము అంటే సహకరించాల్సింది పోయి ఒక పెద్ద ప్రయత్నం ఆశించినప్పుడు చేయాలి, సహకరించాలి. ఆర్మీ ప్రాజెక్ట్ కావాలన్నప్పుడు చేయాలి. లేకపోతే మన పక్క దేశం వాడు వచ్చి మన అటాక్ చేస్తే ఏమర్థం? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ చేసిర్రు, వాడు కాపాడుకోలేకపోతుండు. ఇవాళ పాలస్తీన్ చేస్తున్నారు, కాపాడుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర టెక్నాలజీ లేదు, ఆయుధాలు లేవు, ఆ పవర్ లేదు. మరి అవన్నీ సమకూర్చుకోకపోతే వేరే వాడు వచ్చి చేస్తాడు. కాదు, కోట్ల ఎకరాల భూమిలా, కోట్ల ఎకరాల అడవులల్లా 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 3000 ఎకరాలు మన ఒక పెద్ద ప్రయోజనానికి వాడుకుంటే తప్పేంది? అది తప్ప అయితే రామోజీ ఫిల్మ్ సిటీ బొంద పెడదాం, అది తీసి పారదొబ్బుదాం. ఒక్క తెలంగాణ వాడు లేడు. తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర రామోజీ ఫిల్మ్ సిటీ ఆంధ్ర ఉంది, కానీ ఒక్క తెలంగాణ ఊడ్చేటోడు కూడా ఉంటాడు. అలా ఆంధ్రాలకు సంబంధించిన ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటాయి. ఒక్క తెలంగాణ ఉండాలి ఉద్యోగులు. ఆంధ్రాకి సంబంధించినటువంటి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ అన్ని ఆంధ్రలోనే ఉంటాయి. మొత్తం ఎంత భూమి కబ్జా పెట్టింది బాడుకోలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మొత్తం ఫిల్మ్ సిటీలు, గిల్ సిటీలు అని నానాక్రామ కూడా ఎంత ఎకరము 100 కోట్లు, 10 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఉంది ఒక్కొక్క ఏరియాలో. మరి అవన్నీ తీసేద్దాం రా. తీసేసి భూమిని, అడవులను వేస్ట్ చేయొద్దు, భూమిని అది పంట పండించుకుందాం. ఆ భూములను తీసేసి ఒకప్పుడు అవి పంట పొలాలే కదా. అంటే ఆంధ్రాల కారిడార్లు కడితే ఏం కాదు. చిత్తూరులో శ్రీ సిటీ కట్టిర్రు, ఇదే చంద్రబాబు నాయుడు. మరి ఎవరిని నొప్పిగాలే, ఏ భూమి ఎవడు గుంజుకున్నా నొప్పిగాలే. అది అక్కడ గుజరాత్ లో వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కట్టిండు మోడీ గాడు, ఎవరిని నొప్పి అయితే లేదు భూమి గుంజుకుంటే. వాడు పటేల్ విగ్రహం కట్టిండు, ఎవరిని నొప్పిగాలే. ఇక్కడ శివాజీ విగ్రహం కట్టిండు, నొప్పిగాలే. కానీ తెలంగాణలో ఈ బాడుకోవాలి వాడు ఏమన్నాడు? మానేరు మీద డ్యామ్ ఇది కడతా అన్నాడు. మరి ఎడగట్టేటోడు కాదు. నీకొచ్చేవారు ఒక నీతి చెప్తావు, పక్కోడికి వచ్చేవారు ఒక నీతి చెప్తావు. కాదు, అప్పుడు శ్రీశైలం కింద అప్పుడు కట్టేటప్పుడు అవి మునిగిపోయినాయి. అప్పుడు మరి రైతులు గొడగొడ ఏడవలేదా? ఏడ్చిర్రు. కానీ ఇవాళ శ్రీశైలం కింద పంటలు పండించుకోండి ఎంతమంది బాగుపడుతున్నారు. నాగార్జున సాగర్ ఏడవలేదా అప్పుడు? కానీ అంతకుముందు నాగార్జున సాగర్ అటాక్ ముందు వరి పువ్వు తినలే వాడు ఆంధ్రలో ఎక్కరిస్తారు కదా. అవును, గ్రామీణ ప్రాంతాల్లో మక్క పువ్వు అనేది తిన్నారు. ఎందుకని? వరి పువ్వు కొనుక్కొనే స్థాయిలో లేకుండే. మనం నాగార్జున సాగర్ కట్టినాక సస్యశ్యామలమైనాక మనం కూడా ఆంధ్రలో లెక్క 3 పంటలు పండించుకుంటున్నాం, మనం కూడా మంచిగా బతుకుతున్నాం. అంటే కావద్దా? మరి రోగాలు వస్తే మందులు వద్దా? ఇలా ఐటీ ఇండస్ట్రీ వద్దా? ఐటీలో పనిచేసే వాళ్ళు వద్దా? ఎవడు కడతాడు? మరి ట్యాక్స్లు ఎవడు కట్టాలి? రైతులకు వచ్చే ఆమ్దాన్ తక్కువ, వాడు కట్టనే కడతాడంటే సేల్స్ ట్యాక్స్ కడతాడు, జిఎస్టీ కడతాడు, కానీ ఇది కట్టాడు, ఏది మన ఇన్కమ్ ట్యాక్స్. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే పెద్ద ఉద్యోగం కావాలి, ఏడికెళ్ళి వస్తుంది? మరి తీసేద్దాం ఐటీ ఇండస్ట్రీలు? చెప్పండి దయచేసి. ఇలా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. ఇన్ని వాహనాలు వస్తే మళ్ళీ మన దేశంలో ఉన్న పైసలన్నీ ఆ దుబాయ్లకి, ఆ యొక్క ఆయిల్ కంపెనీలకి మధ్య ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ దేశాలకు పోతున్నాయి మన పైసలు. ఇది వద్దు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలి, బస్సులు, ట్రైన్లుగా ఇంప్రూవ్ చేయాలి. ట్రైన్ సిస్టమ్ చేయొద్దా? ట్రైన్ వేయాలంటే మరి పోదా జాగా? ఇల్లు యాడికెళ్ళి వస్తుంది జాగా? అయినా లేదా? మన కరువు అయిందా జాగా? అంటే కావాలని లుచ్చబాడుకోలు, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయదు. వాడు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజల చేల పైసలు ఆడతాయి, అట్లనే కాంగ్రెస్ పేరు వస్తే అవి ఓట్ల కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ వాడే అధికారం ఉంటాడు. కాబట్టి అభివృద్ధి చేయొద్దు. తోలు తీస్తాం. ఇథనాల్ ప్లాంట్ ఎందుకు వద్దురా? ఇథనాల్ ప్లాంట్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళిన రసాయనాలు వస్తాయిరా? అందులో ఇప్పుడు మనం తిన్న ఆహారం కాకుండా వేస్ట్ రాదా? వేస్ట్ రావద్దు అంటే సృష్టించిన అడుగుని, ప్రకృతిని అడుగుని. మళ్ళా వానికి దొడ్డికి వచ్చిందని చెప్పి వాడికి అసలు ఇది సిస్టమే వద్దు, నాకు మనిషినే చంపేయండి అంటే దానికి పద్ధతి ఉంటుంది. ఎడబడితే ఆడపోవద్దు, ఊరవతల పోండి, లేకపోతే దానికి పద్ధతి ఉంటుంది. మనం ఆ భూమిలోకి పంపిస్తాము, లేకపోతే ఊరవతలకు పంపిస్తాము, దానికి పద్ధతి ఉంటుంది. మన ఇంట్లోకి వెళ్ళి చెత్త వస్తుంది ఎవ్రీడే, పొడి చెత్త, తడి చెత్త తీసుకుపోతాడు, వాడు ఊరవతలు వేస్తాడు, ల్యాండ్ ఫిల్లింగ్. అట్లనే ఇండస్ట్రీలోకి వెళ్ళి వచ్చిన రసాయనాలు చెరువులో కలిపోద్ది అంటున్నాం, కానీ దానికి పైపులు వేసి ఇప్పుడు మనం ఎట్లయితే
మంచినీళ్ళు తెచ్చుకోవడానికి పెద్ద పెద్ద పైపులు వేసుకొని ఇంట్లో తెచ్చుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచో నీళ్లు, నది నీళ్ళనో బోర్ నీళ్ళనో తెచ్చుకుంటున్నాం కదా ఏ దేశమైనా. అట్లనే వేస్ట్ ఈ యొక్క శానిటరీకి సంబంధించినవి ఆ వేస్ట్ వేయడానికి ఓపెన్ నాళాలు ఉన్నాయి. ఓపెన్ నాళాల వద్ద దానికి కూడా పైప్ లైన్ లోపలికి వెళ్ళి అప్పుడు ఎవడు అలా వాడడు, ఇట్లా రోగాలు రావు, ఈ దోమలు రావు, అన్ని రావని చెప్తున్నాం. ఆ వేస్ట్ దాన్ని కూడా ఊరవతలు పంపిస్తాం కదా, అట్లనే ఇండస్ట్రీస్ కూడా ఊరవతలు పంపిస్తాం. భూమి ఏదైనా భూమిలోకి వెళ్ళి వచ్చింది భూమిలోకి పంపిస్తే అది భూమి మళ్ళీ మట్టి లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది. మనిషి శరీరాన్ని కాలబెట్టినా అది యొక్క మట్టిని చేసుకుంటుంది. భూమి యొక్క గొప్పతనం, ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే ఏదైనా భూమిలోకి వెళ్ళి వస్తుంది, ఏది భూమిలోకి వెళ్ళేసినా మళ్ళీ అది మట్టి తయారు చేసుకుంటుంది, అది ఏ మెటీరియల్ అయినా సరే. అర్థమైందా? సో అది భూమి యొక్క గొప్పతనం, ఆ ప్రకృతి యొక్క గొప్పతనం. కాబట్టి ఆ భూమిలోకి పంపిస్తాం దాన్ని పైపులు వేసి. మనం తాగే నీళ్ళలో కలిపితే అది అనేక రకాలుగా అనర్థాలు అవుతున్నాయి, పంటలు పండించుకోలేకపోతున్నాం, అట్లనే మనం వాడుకోలేకపోతున్నాం అని బాధగా తప్ప దాని ఇండస్ట్రీలో వచ్చే వ్యర్థ పదార్థాలని కాదు. ఇథనాల్ ప్లాంట్లు ఇదే తులసి చంద్ గారు నాతోటి రండి, నాతోటి ఇంటర్వ్యూకి రండి. తెలంగాణలో ఏది పెట్టవద్దు అభివృద్ధి ముండా కొడుకులు, పెట్టకపోతే ఈ దామగుండంలో పెట్టే ప్లాంట్ ఆంధ్రాకు పోవాలి. ఇక్కడ ఇథనాల్ ప్లాంట్ పెట్టకపోతే ఆంధ్రాకు పోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని మన యొక్క నిజాం గారు ఎన్ని కంపెనీలు పెట్టిండో. ఇవాళ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, 21 హాస్పిటల్లు, కాగజీ, ఒక దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు స్థాపించిండు ఆయన. బాంబేలో మొదటి రైలు నడిపినప్పటికీ బ్రిటిష్ కాలంలో, కానీ భారతదేశంలో మొదటి దక్షిణ మధ్య రైల్వే సిస్టమ్ ని ప్రారంభించింది మన హైదరాబాద్ లో, దక్షిణ మధ్య రైల్వే. తర్వాత నాంపల్లిది వచ్చింది. మనకి సొంతంగా కరెన్సీ ప్రింట్ చేసుకునే వ్యవస్థ ఉండే, సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునే వ్యవస్థ ఉండే. ఈ రంగం లేదు అనేది లేకుండే. ఆల్ విన్ వాచెస్ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆయన ఆ రోజులనే నిజాం గారు. అట్లా ఏ ఇండస్ట్రీ లేకుండా పెట్టిండు. ముండకొడుకు ఏం చేసిండు? ఆంధ్ర ముండకొడుకు వాడిని ఆంధ్ర వ్యాపారస్తులకు లాభం కావాలని సికింద్రాబాద్ ఉన్న జనరల్ మేధాని చంపేసి ఆంధ్రానికి సంబంధించిన చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లేపిండి పాడుకో. ఆంధ్ర షుగర్స్ ఇప్పటికి ఉంటుంది, నిజాం షుగర్స్ చంపేసిండి పాడుకో. అంటే ఇవాళ చూడండి మన తెలంగాణలో ఒక్క తెలంగాణోడు బడా వ్యాపారి లేడు. నువ్వు ఏ హాస్పిటల్ తీసుకో, కార్పొరేట్ హాస్పిటల్ ఆంధ్ర వద్దే ఉంటుంది, లేదంటే గుజరాత్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంటుంది. ఏ స్వీట్ షాప్ తీసుకో వందే ఉంటుంది. ఇక చిన్న కూలి పని చేసే వాళ్ళు వాళ్ళే వచ్చారు. మరి మేమేం చేయాలరా? మేము ఇక దుబాయ్ పోవాలి, లేకపోతే అమెరికా పోవాలి, యూకే పోవాలి, అంతే కదా. ఇలా వరి నాట్లేస్టర్లు కూడా ఇక్కడ తెలంగాణ మహిళలకి ఎక్కువ పైసలు ఇవ్వాలని బీహార్ వాళ్ళని తెప్పిస్తున్నారు. వాడు ఒరిస్సా వాడు వస్తాడు, కర్నూలు వాడు వస్తాడు, మేమేం చేయాలి గడివికాలనా? అంటే మా తిండి తింటారు. ఒక్క సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఆంధ్ర ఉంది, దాంట్లో ఎంతమంది తెలంగాణలో ఉంటారు లెక్క పెట్టవచ్చు ఇళ్ళ మీద. అది కూడా ఈ తెలంగాణ సపరేట్ అయినాక ఈ మాత్రం కనిపిస్తున్నారు. అంతకుముందు దే ఆర్ అబ్యూజింగ్ మనని ఒక సిస్టమేటిక్ గా మన అన్ని విధాలను నాశనం చేస్తారు ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. అందుకే ఆంధ్రలకు సంకనాక్తాడు కాబట్టి ఈ యొక్క కేసీఆర్ లుచ్చనా కొడుకు వాడు ఆంధ్రాడే కాబట్టి బీహార్ నుంచి వాళ్ళు శ్రీకాకుళంకి వలస వచ్చారు, శ్రీకాకుళం నుంచి మళ్ళీ మన తెలంగాణకు వలస వచ్చిన ఈ ఆంధ్రాకి సంబంధించిన బాడకవే కాబట్టి కేసీఆర్ లుచ్చనా కొడుకు వాడు ఆంధ్రోళ్ళకి ఎంత దోసుకున్నా ఏమనడు కాబట్టి ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ సంకనాక్తున్నారు. అర్థమైందా? మరి తెలంగాణలో ఏమీ కాలే, మేము ఏడిపోవాలి. మరి మేమే గవర్నమెంట్ నడుస్తుంది, జీతాలు ఇస్తుంది, అన్ని చేస్తుంది మా ట్యాక్స్ డబ్బులతోటే కదా. మా తాత ముత్తాతల నుంచి మా ఇప్పటివరకు మేము కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. ఎంతవరకు న్యాయం ఇది? పోన్రి మీ ప్రాంతాలకు పోయి మీ ప్రాంతాల్లో అక్కడ కొట్లాడిపోండి తులసి చంద్ గారు. ఈడ భద్రత ఉంటుంది, ఈడ నీకు సెక్యూరిటీ ఇస్తాము, నీవు ఆంధ్రాకు పోతే నీకు చంపుతారో లేదో అది అరాచకమైన రాష్ట్రము. మరి ఆడిపోయి కొట్లాడిపో తులసి గారు, ఆడ సమస్యలు లేవా? హైదరాబాద్లో సేఫ్గా ఉంటావు, నిన్ను రక్షిస్తాము, మా తెలంగాణ పోలీసులను కాపాడుతాము. మళ్ళీ నువ్వు తెలంగాణలో అభివృద్ధి కానియవా? దామగుండం పెడతామంటే అడవులు పోతాయి అంటావు, ఇంకో ఇండస్ట్రీ పెడతామంటే పంట పొలాలు పోతాయి అంటావు. మరి ఏడ కట్టమంటావు? నిన్ను ఎత్తి మీద కట్టమంటావా? చెప్పండి దయచేసి, మీకు దండం పెడుతున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎనీబాడీ, ఓకే? ప్రతి ఒక్కరిని నేను బదిలాడి అడుగుతున్నా, ఏడ కడదాం? వద్దా? అభివృద్ధి వద్దా? ఫార్మా ఇండస్ట్రీ వద్దా? ఐటీ ఇండస్ట్రీ వద్దా? ఇంకో ఇథనాల్ ఇండస్ట్రీ వద్దా? ఎందుకు వద్దు? ఇథనాల్ ఇండస్ట్రీ ఎందుకు వద్దు నాకు చెప్పండి. పంట మన అవసరానికంటే ఎక్కువ వండినప్పుడు దాన్ని పారబోసుకుందామా? అమెరికాలో తయారు చేస్తారు ఇథనాల్, మహారాష్ట్రలో తయారు చేస్తారు ఇథనాల్. ఎక్కువ ప్లాంట్స్ భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నాయి. వద్దా? మహారాష్ట్రలో అట్లే గొడవ చేస్తారు ఇథనాల్ ప్లాంట్ వద్దని. తమిళనాడులో లేవా ఇండస్ట్రీలు?
వాళ్ళు ఎక్కువ ఎక్కువ నేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని తమిళనాడులో ఉన్నాయి. వాళ్ళు గొడవ చేస్తుర్రా? అక్కడ ఇక నావిగేషన్ సెంటర్ లేదా? ఫస్ట్ దేశంలో పెట్టింది అక్కడనే కదా. అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు న్యూక్లియర్ ప్లాంట్ పెట్టింది అక్కడనే కదా. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉన్నది అక్కడే కదా. ఒరిస్సా వాళ్ళు గొడవ చేస్తుర్రా? శ్రీహరి సెంటర్ ఉంది కదా, శ్రీహరికోటది. మరి ఇన్ని రాష్ట్రాలను గొడవ చేయనప్పుడు ఈ తెలంగాణలోకి వచ్చేవరకు ఎందుకు గొడవ చేస్తున్నారు? అంటే తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావద్దు. అంతకుముందు ఐటీఆర్ ప్రాజెక్టు పెడతామంటే అప్పుడు మరి 1,00,000 మందికి 2,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటే మరి ఎడకెళ్ళి తెస్తాడు భూమి? అవును, రైతులకు పంటలు పండించుకోకపోతే ఇంకా లేదా భూమి? కరువు అయిందా? ఇంకో దగ్గర ఇస్తారు జాగా. కాంగ్రెసే కదరా ఇది చట్టం తెచ్చింది 2013లో. ఇది అంతకుముందు ఎంత ఇచ్చారు? మార్కెట్ రేట్ 20 లక్షలు ఉంటే 3 లక్షలు 2 లక్షలు చేతులు దులుపుకున్నారు. అట్లా కాదు, అది పద్ధతి కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చి భూమికి భూమి ఇచ్చి అట్లనే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ మెడికల్ ఖర్చులు భరించి అన్ని అది తెస్తే కేసీఆర్ గారు ఏం చేసిండు? ఒక జీవో తెచ్చి అది చెల్లకుండా చేసిండు. మల్లన్న సార్ కింద 15 లక్షలు ఇరా అంటే 3 లక్షలు 6 లక్షలు చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఏడుస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి సరే పునరావాసం కల్పించలే. మనం అట్లా చేస్తలేం కదా. మార్కెట్ రేట్ ఇస్తామంటున్నాం కదా, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇస్తామంటున్నాం కదా. తప్పేం చేస్తున్నాం చెప్పండి దయచేసి. ఇలా మూసి నది ఎందుకు ప్రక్షాళన చేయొద్దు చెప్పండి? ప్రతి ఒక్కడు ఇండస్ట్రీలకు సంబంధించినవి లేకపోతే వాళ్ళ ఇంట్లో సండాసులు అన్ని నదిలో కలిపితే ఈ నది ఎంత గలీజ్ ఉంటుంది. ఇలా దాని కింద హుస్సేన్ సాగర్ మీదకి వెళ్ళి వాళ్ళకి తాగేటోళ్ళు నీళ్లు ఇవాళ దాంట్లో బోట్లో పోతుంటే కూడా ఆ వాసన వస్తుంటే ఇబ్బంది అవుతున్నది. ఎందుకు ప్రక్షాళన చేయొద్దు చెప్పండి? యూకే వాళ్ళు చేస్తలేరా? అమెరికా వాళ్ళు చేస్తలేరా? ఫ్రాన్స్ వాళ్ళు చేస్తలేరా? స్విట్జర్లాండ్ వాళ్ళు చేస్తలేరా? మరి ఆ దేశాలు చైనా వాడు చేయలేదా? సింగపూర్ వాడు చేయలేదా? మలేషియా వాడు చేయలేదా? ఆ దేశాలు బాగున్నాయని బట్టలు ఇప్పుకొని షూటింగ్లు చేస్తారు కదా ఈ సినిమా ముండలు, ఈ ఆంధ్ర ముండలు. మరి మన ప్రాంతాన్ని అట్లా చేసుకుంటామంటే తప్పేముందిరా చెప్పండి? అంటే అభివృద్ధిగా మన ఇల్లు పెంట ఉండాలి, పక్కన ఇంట్లో పోయి ఉండాలి. నేనేమంటున్నా, అది కాదురా నాయన, పక్కువ నుండి చూడడానికి పోతే ఓన్లీ కానీ మనది కూడా వాళ్ళ లెక్క చేసుకోవచ్చురా, మన దగ్గర పైసలు ఉన్నాయి అన్ని ఉన్నాయిరా, ముండా కొడుకులు అడ్డుపడకుండా అంటే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని, ఇంకో ద్రోహిని. సిగ్గు శరం ఉండాలి అన్నం తింటే. ఆలోచన జరుగుతున్నది దయచేసి. ఓకే, అర్థమైందా? ఐ థింక్ మోస్ట్లీ ఐ కవర్డ్ ఇట్. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. దేనికైనా ఒక సంస్కారం ఉండాలి. గలీజ్ నా కొడుకులు. అభివృద్ధి కావద్దు, ఏం కావద్దు. ఎంత గింత రాజకీయమా? నీ అమ్మ నీకు 10 ఏళ్ళు ఇచ్చారు కదరా, నువ్వు చేసేది ఉండే అభివృద్ధి ఎవడాపిండ్రా? కేసీఆర్ వచ్చినా కొడక నీ శైల పెట్టినప్పుడు ఎంత? అంతకుముందు 14 ప్రధానమంత్రులు, అంతకుముందు 60 ఏళ్లలో కలిసిన ముఖ్యమంత్రులు అందరు కలిస్తే 72,000 కోట్ల అప్పైంది. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, తర్వాత వచ్చిన రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ మనది మిగులు బడ్జెట్ రాష్ట్రము. మన సంవత్సరానికి కట్టిన మన ట్యాక్స్ డబ్బులు అన్ని కలిపితే మనం ఖర్చులు వంగా 3,000 కోట్లు 5,000 కోట్లు మిగిలినాయి. అంటే నీ శైల పెట్టినప్పుడు అప్పు ఎంత ఉండే? 60 ఏళ్లలో చేసిన అప్పు ఎంత ఉండే అంటే 72,000 కోట్లు ఉండే. అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్, టీడీపీ అన్ని కలిపితే. ఓకే, ఈ ముండ కొడుకు శైల పెట్టినాక ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు అయింది. మళ్ళీ ఇదే ముండ కొడుకు అంటాడు, రేవంత్ రెడ్డి నువ్వు అప్పు చేసినావు, ఏడాదిలో అప్పు చేసినావు అంటాడు. చేసినాం కరెక్టే. అలాకెళ్ళి ఎంత పర్సెంటేజ్ నీవు కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టినాం? అసలు ఎంత కట్టినాం, మిత్తి ఎంత కట్టినాం? ఎందుకు 7 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది 6 ఏళ్లల్లా? ఉన్నాయా? దోసుకొని బీఆర్ఎస్ చేసి మొత్తం దేశాన్ని వెళ్దామంటే ఆ బాపను అడుగుకుంటాడా? వాడు నీకంటే 10 రెట్లు దేడు సారున్నాడు. వాడు ఈవీఎంలను మారుస్తున్నాడు, అన్నిట్లో గెలుస్తున్నాడు. నిన్న రానిస్తాడు వాడు. కాంగ్రెసే 60 ఏళ్ల నుంచి ఇంత దేశమంతా ఉన్న కాంగ్రెస్ నే వాడు ముప్పు తిప్పలు పెడుతున్నాడు. కాంగ్రెస్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిన్నెడ రానిస్తారా కేసీఆర్? తీసుకుపోయిండు, బిడ్డను లోపల పెట్టిండు. వీడిని కూడా లోపల పెడతాడంటే కామైపోయాడు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేద్దామంటే రూల్స్ అడ్డం వస్తున్నాయి. ఇక దోసుకున్న సొమ్ము, దోసుకున్న భూములు ఈ బాడుకో దగ్గరనే ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా దానికి ఫండింగ్ చేయడానికి అన్ని పైసలు వీని దగ్గర ఉన్నాయి. కానీ వాడు పెట్టనిస్తలేడు బీజేపీ వాడు బాపనోడు ఇంకా హుషారున్నాడు వీనికంటే. ఇంకా లేసి వాడుకోవాలి. అభివృద్ధి కావద్దు, తెలంగాణ బాగుపడద్దు. అరే కాంగ్రెస్ పార్టీ గింత లంగరాజకీయం చేయలేదురా, ఎప్పుడు చేయలే, గతంలో చేయలే, ఇప్పుడు చేయలే. వాడి ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? నువ్వు లంగ రాజకీయం చేసినా, ఈవీఎంలు మార్చినా, ఇంకోటి చేసినా, నువ్వు కాంగ్రెస్ చచ్చిపోయిందని ప్రచారం చేసినా, మరి ఎట్లొచ్చిందిరా తెలంగాణలో? ఇంకో పోదాం ఏ దేశంలో ఏ ప్రాంతం అని పోదాం.
కాంగ్రెస్ అభిమానులు లేరా? ఇప్పుడు తెలంగాణ ఇచ్చిండు, ఆంధ్రాకు ద్రోహం చేసిరని ప్రచారం చేసిన ఆంధ్రాలో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే నీరాజనం పట్టిరు కర్నూలులో, అన్ని చోట్ల. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన మంచి పనుల వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి అభిమానం నువ్వు తీసేస్తా అంటే పోదు. నువ్వు ఈవీఎంల ద్వారా లంగలాగి చేసి అట్లా లేదన్న నీ యొక్క గోధి మీడియాలో ప్రచారం చేస్తావు కావచ్చు, కానీ ప్రజల హృదయాలకి నువ్వు తీసేయలేకపోతున్నావు. అర్థమైందా? అందుకే ఏమైతుంది, నువ్వు ఎంత ప్రచారం చేసినా ఒక ఎన్నిక కాకపోతే ఇంకో ఎన్నికల మంచి ఫలితాలు వస్తున్నాయి. అర్థమైందా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల కోసమో ఒక పీకడం కోసం చేయదు. ఏ పని చేసినా ప్రజలకి వాళ్ళ సిద్ధాంతమే మంచి చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అది వెనకటి నుంచి స్వతంత్రం రాకముందు కూడా కొట్లాడింది కదా. అప్పుడైతే రాజకీయం లేకుండే కదా. మరి ఒక్క ఆర్ఎస్ఎస్ వాడు ఎందుకు కొట్లాడలే, ఒక్క బీజేపీ వాడు ఎందుకు కొట్లాడలే? మళ్ళీ బ్రిటిష్ వానికి తొత్తుగా పనిచేసి వాని సంకనాకి వాని కింద ఆర్మీ పనిచేసి మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళని, ఇదే దేశం స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన పాడుకోలేరు. బ్రిటిష్ వాని బూట్లు నాకిన వాళ్ళు, బ్రిటిష్ వాని దగ్గర క్షమాభిక్ష కోరినోడు, బ్రిటిష్ వాని దగ్గర పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ముస్లిం అంటున్నాడు. ముస్లిం తోటి కలిసి అక్కడ బెంగాల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసినాడు. సింధు బలూచిస్తాన్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఇది గవర్నమెంట్ ఫామ్ చేసినాడు. ఇదే బాపనోడు కాదా? ఇదే ఆర్య బ్రాహ్మణుడు కాదా? ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదా? ఒక పద్ధతి, ఒక నియమము, ఒక ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు మంచి ఏవో ఒక్క బీజేపీ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసిండో చూపెట్టండి. ఒక్క బీజేపీ రాష్ట్రంలో ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చింది చూపెట్టండి. యూపీలో కూడా ఏడుస్తున్నారు. మనం చేస్తుంటే మనని ఇబ్బంది పెట్టుడు, కాళ్ళకు అడ్డమేసుడు. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రేవంత్ రెడ్డి గారికి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ లో ఉన్న పెద్దలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ప్రజలకి ఏది మంచి జరుగుతుందో అది చేయాల్సింది అంతే. ఎవరిని భూమి పోతే వానికి మార్కెట్ రేట్ కట్టిస్తాం. నీకు మార్కెట్ రేట్ వద్దయితే వేరే జాగాలో భూమి ఇస్తాం. అట్లనే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తాం. ఓకే, వాళ్ళకి బతుకుదరు చూపెడతాం. అంతవరకే కానీ నువ్వు ప్రాజెక్టును అడ్డువాడతా అంటే తోలు తీస్తాం. అది ఇథనాల్ ప్లాంట్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఇంకో ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇంకో ఇండస్ట్రీ కానీ తప్పదు. ఓకే, మనకి పెద్ద లెవెల్లో మంచి జరగాలన్నప్పుడు చిన్న చిన్న నష్టాలు భరించాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామంటున్నాం. ఏడ పెడతావు? ఎడకలు తెస్తావు భూమి? ఏడ అనుకూలంగా ఉంది, అధికారులు ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ చెప్తే అక్కడ వాళ్ళకి వేరే వాళ్ళ భూమి ఉంటే వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కుంటాం. కానీ మేము మార్కెట్ రేట్ ఇస్తామంటున్నాం. సహకరించాలి. పెద్ద ప్రయోజనం, జాతి ప్రయోజనం ఆశించినప్పుడు సహకరించాలి. మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క స్వతంత్ర ఉద్యమంలో భాగంగా పోరాటం చేసి ఆయనకు పార్టీకి మీటింగ్ పెట్టాలంటే ప్రజలని తన యొక్క స్వాతంత్రంగా ఆకాంక్షను ప్రజల లోపల రగల్చాలంటే మీటింగ్లు పెట్టాలంటే మీటింగ్ పెట్టడానికి పైసలు లేకపోతే నెహ్రూ గారి, సుభాష్ చంద్ర బోస్ గారి ఫోటోలు అమ్మిండు. ఇదే విజయవాడకు వస్తే ఒక పేరు నేను మర్చిపోయినా, ఒక వ్యభిచారిని ఉండే. ఓకే, ఆమె తన శరీరం మీద ఉన్న అన్ని నగలు ఇచ్చేసింది. ఇదే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఇవాళ మన డీడీ కాలనీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ పెట్టిన ఆమె దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఆమె ఆ గాంధీ గారి మాటలు విని ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె దాచిపెట్టుకున్నాయి పైసలన్నీ ఇచ్చింది. అట్లా ఎంతో మంది అట్లా ఉండే, దేశం మీద అట్లా ప్రేమ ఉండే, దేశం కోసం ఒక నాయకుడు పిలిపిస్తే తమ ప్రాణాలను ఆత్మాహుతి దళాలుగా తయారై దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా లంగ రాజకీయం చేసింటే స్వతంత్రం వచ్చేది కాదు. ఓకే, అమెరికా లెక్క, లేకపోతే ఆస్ట్రేలియా లెక్క తెల్లల దేశం అయ్యేది భారతదేశం. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బతికేటోళ్ళు తప్ప ఎవడు బతికేటపోతుండే. ఇట్లా కొట్లాడితేనే కదా, ఇట్లా ఈ త్యాగాలు చేస్తేనే కదా ఇవాళ ఈ పరిస్థితి. ఇవాళ అల్లూరి సీతారామరాజు సినిమా తీసి చూసుకుంటున్నాం. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, ఇది కరెక్ట్ గా. రైతుల భూమి అమ్మితే కొట్టుకోండి, బలవంతంగా లాక్కోవడం తప్పు కాదా? మరి వాడు తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి చెప్పు బ్రదర్, హానెస్ట్ గా చెప్పు. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాం. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఈ నేను ఇప్పుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి అని లగచారు ఒక్కటే మాట్లాడుతున్నారు. ఎనీ ప్రాజెక్ట్, ఇప్పుడు ఆదిలాబాద్ లో ఇథనాల్ ప్రాజెక్టు, ఇంకో దగ్గర, ఇప్పుడు మహారాష్ట్రలో సేమ్ స్టోరీ. ఓకే, అక్రాస్ ద వరల్డ్ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వేస్తా అంటున్నాడు మోడీ. ఓకే, సో మరి దానికి ఒక నిర్దేశిత మార్గం కానీ ఒక లొకేషన్ కావాలి. మరి ఏం చేద్దాం? ఇలా శ్రీశైలం అనేది ఏడబడతాడో కట్టలేం కదా, ఆ నది ఉన్న దగ్గరనే కట్టాలి కదా. ఇలా మల్లన్న సాగర్ ఏడబడతాడు కట్టలేం కదా, ఆ ఇంజనీర్లు అందరు చెప్పిన దగ్గరనే కట్టాలి కదా. రైట్, ఇలా గంతెందుకు ఇప్పుడు అడవిలోకి పోతే అడవిని కూడా దోసుకుంటున్నావు. చిన్న గుడి ఉందంట, గుడి పేరు మీద ఉన్నదంట దోసుకుంటుందని చెప్పవాటరి. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు రైతులు అంటున్నావు, మరి అడవిలో చేస్తారు కదా దామగుండం, దానికి ఎందుకు లొల్లి చేస్తారు? అంటే లంగ రాజకీయం తప్ప ఏం లేదు ఇక్కడ. పోతాయి, పోలేదా? నాగార్జున సాగర్ కడితే పంట పొలాలు పోలేదా?
శ్రీశైలం కడితే ఓలేదా? ఇవాళ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కడితే ఇప్పటికీ వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మీద ఇంతమంది రైతులకు పైసలు ఇవ్వకుండా వాడు కబ్జా పెట్టిండని. మరి వీడి ధరణి కింద భూములు గుంజుకుంటే పోలేదా రైతులకి? అవన్నిటితో పోలిస్తే మేము మార్కెట్ రేట్ ఇస్తాం రా అయ్యా, మీకు మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తాం రా అయ్యా, ఆ 2013 భూసేకరణ చట్ట ప్రకారం మేము మీకు కావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తాం రా, భూమి ఇస్తాం, వేరే దగ్గర మీకు కావాలంటే భూమి వద్ద అయితే పైసలు ఇస్తామంటే తప్పేమంటున్నాం? కట్టొద్దా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టొద్దా? చెప్పు బ్రదర్, తీసేద్దాం. మరి మీరు చెప్పిందే లాజిక్ నిజమైతే తెలంగాణ భవన్ తీసేసి పంట పొలాలు పండించుకుందాం, బంజారాయిల్స్లో ఉన్న అన్ని తీసేసి పంట పొలాలు పండించుకుందాం, చేద్దాం. ఆడికి కృష్ణానది నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొస్తాం మేము. మరి తీసేయరు మీరు, మీ ఫిల్మ్ ఇండస్ట్రీలు, మీ యొక్క అందరి ఇండస్ట్రీలు తీసేయండి. మీరేమో ఉన్న భూమిని మొత్తం కబ్జా పెడతారంట, తీసుకుంటారంట. ఇలా వాడు ఎక్కడెక్కడ కడుతుండే అపార్ట్మెంట్లు, ఈ యొక్క వాడోడు TV9 వాడు కొన్నోడు, మరి వాడి భూములన్నీ ఇచ్చేయండి. ఎన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నాడు వాడు, రామేశ్వరరావు, తీసేయండి. మరి పంట పొలాలు పండించుకుందాం. ఏం మాట్లాడతారు? భూమి కరువు అయిందా లేదా? ఎన్ని కోట్ల ఎకరాలు ఉంది? ఎన్ని 1.53 లక్షల టన్నుల వరి పంట దిగుబడి చేసుకున్నాం. అంటే భూమి లేకపోతే ఎక్కడికెళ్ళి వచ్చింది దిగుబడి? కావాలంటే ఆడ అడవిలలో కూడా పోడు చేసుకొని సదును చేసుకొని పంటలు పండించుకుంటారు కదా. లేదా? కరువు అయిందా భూమి? ఎంత బంజరు భూమి ఉంది? ఒక్కొక్క దొర కింద ఎన్ని వేల ఎకరాలు ఉంది? తీయండి. ఒక్కొక్క బీఆర్ఎస్ నేత కింద చెరువులు కబ్జా పెట్టిన ఎన్ని వేల ఎకరాలు ఉంది? తీయండి. లేదా? భూమి కరువుపోయిందా? పెద్ద ప్రయోజనం మరి ఎడ కట్టమంటావు చెప్పు శ్యామ్, నేను ఆనెస్ట్గా అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు, పంట పొలాలు వద్దంటున్నావు. నువ్వు చెప్పిన దగ్గర కడదాం. నీకున్న ఇంజనీరింగ్ రీసెర్చెస్, మీ బీఆర్ఎస్ ఉన్నటువంటి ఇంజనీర్లను పిలిచి ఈడొద్దు, ఈడ పంట పొలాలు పోతున్నాయి, గీడ కట్టమని చెప్పుండ్రు, ఆడ కడదాం. చెప్పమా. యు షో ద ఆల్టర్నేటివ్. అర్థమైందా? దానికి ఇంకోటి చూపెట్టు. వద్దు అనడం సమస్య పరిష్కారం కాదు. నువ్వు అది అక్కడ వద్దయితే ఇంకెక్కడ కట్టమంటావు చెప్పు. ఇలా మహారాష్ట్రలో గిన్ని ఇథనాల్ ప్లాంట్లు ఉన్నాయి, అమెరికాలో గిన్ని ఉన్నాయి. ఎక్కడ ఎవరికి సమస్య వస్తలేదు. ఎందుకంటే రైతులకు అదనపు ఆదాయం వస్తున్నది. మన దేశానికి ఆ యొక్క పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గుతున్నది, డిపెండెన్సీ. సో దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాడేసే చెత్త నుంచి మనకి ఏది పెట్రోల్ వస్తుంది. అర్థమైందా? ఇవాళ ఢిల్లీలో ఆడ కాలబెడుతుర్రా చెత్తని కాలబెట్టకుర్రా, మేము ఇథనాల్ తయారు చేసుకుంటాం అంటారు. తప్పేం చేస్తున్నారు? ఎస్, దానికి రసాయనాలు వేస్ట్ వస్తే దానికి సపరేట్ పైప్ పెట్టి భూమిలోకి పంపిద్దాం, వేరే దగ్గరికి, పంట పొలాలకు రాకుండా. అదేమైనా సమస్య ఉంటే చెప్పండి. అంతేగాని వద్దు 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 అమాయక ప్రజల్ని, వాళ్ళకి ఏం తెలియదు పాపం, వాళ్ళని రెచ్చగొడతా అంటే మీ లంగ రాజకీయం కోసం అభివృద్ధి జరగదు. మళ్ళీ అప్పుడు చైనా లెక్క కాలేదు అనొద్దు. ఈ పాడుకోవచ్చు, మేము గిట్లనే ఉంటాం, మేము గిట్లనే వెనకటి లెక్కనే ఉంటాం, అది మాకు అభివృద్ధి వద్దు అని చెప్పాలి. సిగ్గులేదు నా కొడుకు. బలవంతంగా లాక్కోవడం అంటే మంచిగా చెప్తాం, ఈయనకపోతే చట్టం చేసినాక చట్టాన్ని పాటించకపోతే పోలీసు వాడు ఏం చేస్తాడు? పోలీసు అని ఏమంటారు? లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటారు. లాని తయారు చేస్తాడు, చట్టాలను తయారు చేస్తాడు ఈ యొక్క శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ. ఆ చట్టాలని అందరూ పాటించేటట్టు చూస్తాడు పోలీసోడు. ఓకే, వాడు తప్పు చేసిండా రైట్ చేసిండా నిర్ణయించేటోడు న్యాయవాది, జడ్జి. ఓకే, సో నేను నేరం చేయలేదు, నేను ఇంకోటి చేయలేదు, తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి నీ తరఫున వాదించేటోడు న్యాయవాది. అర్థమైందా? సో అన్నప్పుడు న్యాయాన్ని లేకపోతే చట్టాన్ని అందరూ పాటించేటట్టు చూడాల్సినోడు పోలీసోడు. మరి పోలీసోడు బలవంతం చేస్తున్నాడు, నేను తాగి నడపొద్దురా అంటే నడిపితే ఊదిపిస్తున్నాడు అంటే మరి వాని పనే అది. నువ్వు తాగి నడపకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఉన్నప్పుడు నువ్వు తాగి నడిపినవా లేదని టెస్ట్ చేసేటోడు, తాగి నడిపితే నీ బండి గుంజుకునేటోడు, నిన్ను నడపకుండా చేసేటోడు, నిన్ను ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో నువ్వు ఆధారాలు తారుమారు చేస్తావు, వాడు జైల్లో పెట్టేటోడు, రిమాండ్లో పెట్టేటోడు పోలీసోడు. మరి పోలీసోడు విధి ధర్మం. బలవంతంగా లాక్కుంటున్నాడు అంటే వాడు జీవో తెచ్చిండు, జీవో తెచ్చినప్పుడు జీవోని అందరూ పాటించాలి. పాటించకపోతే మరి దానికి గొడవ చేస్తే దాని ఆ చట్టాన్ని అమలు చేయకుండా అడ్డుపడితే పోలీసు వాడు ఏం చేస్తాడు? అడ్డు తొలగిస్తాడు, అందరు పాటించేటట్టు చూస్తాడు. అర్థమైందా? కాదు, ఇట్లా అడ్డుపడితే ఏం అభివృద్ధి కాదు. నో, దట్స్ నాట్ కరెక్ట్. మనం సహకరించాల్సింది పోయి అడ్డుపడతామంటే, బలవంతంగా లాక్కుంటామంటే మరి అంటుండు కదా. వాళ్ళు కొంతమంది పోయినరు. ఇప్పుడు మూసి ప్రక్షాళన కింద 200 మంది పోయినరు. మిగతా వాళ్ళని పోకుండా ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు పోయి ఆడ వండుకొని వాళ్ళని రెచ్చగొడుతున్నారు.
వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? వాళ్ళు మామూలుగా అయితే వింటారు. ఎందుకు రెచ్చిపోతున్నారు? వీడు పైసలు ఇస్తాడు, వీడికి లేకపోతే అందులో కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పరులు ఉంటారు, లేదా బీజేపీ సానుభూతి పరులు ఉంటారు, లేకపోతే వాడు సానుభూతి లేకున్నా వీడు పైసలు ఇచ్చానే చెప్పిస్తాడు. లేకపోతే వాళ్ళు ఏండ్ల నుంచి ఒకటే దగ్గర ఉన్న వాళ్ళకి కొత్త జాల పోవాలంటే ఇబ్బంది అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొంతమంది ఫోన్ అంటారు. కరెక్ట్, ఇవన్నీ వాస్తవమే. ఇవన్నీ ఇప్పుడు కాదు, గతంలో కూడా జరిగినాయి. ఇది కాళేశ్వరం కట్టేటప్పుడు జరగలే, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు జరగలే, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు జరగలే, ఫార్మా ఇండస్ట్రీ పెట్టేటప్పుడు జరగలే, రామోజీ కట్టేటప్పుడు జరగలే. జరుగుతుంది. మార్పు ఎవరు అంగీకరించారు? ఒక సిస్టమ్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఇంకో దగ్గర పోయి బతకమంటే ఇబ్బంది అవుతుంది, కొత్త జాలకు పోయి బతకాలంటే. కానీ తప్పదు. తల్లికి బిడ్డ జన్మనియాలంటే ప్రసవ వేదన పడాలి, అంతే. వద్దు తల్లి నాకు ప్రసవ వేదన వద్దు అంటే కలవదు అట్లా. మరి పుట్టినోడు సావద్దు అంటే మరి సస్తున్నాడు, కలవదు. కొత్త బిడ్డకి జన్మనియాలంటే తల్లి ప్రసవ వేదన పడాల్సింది, అంతే. అది ప్రకృతి ధర్మం. ఓకే, పరీక్ష రాయకుండా నేను పాస్ కావాలంటే సాధ్యం కాదు. అట్లనే ఒక మార్పు కావాలి, ఒక పెద్ద ఇండస్ట్రీ కావాలి, ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలంటే చిన్న పెయిన్ భరించాల్సింది, అంతే. అర్థమైందా? కాబట్టి ఆ చిన్న పెయిన్ కూడా నేను భరించా అంటే మార్పు జరగదు, బిడ్డకి జన్మనియదా తల్లి. సింపుల్. ఆలోచించు బ్రదర్. ఏమంటుండో శ్యామ్. దామగుండ భూములు లాక్కొని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నార్త్లకు ఉద్యోగాలు ఇస్తే వికారాబాద్ చుట్టుపక్కల రైతులు, కూలీలు, అక్కడ చదువుకున్న విద్యార్థులు నష్టపోరా? వేరే దగ్గర ప్లేస్ లేదు. ప్రాజెక్టు పెట్టడానికి బీజేపీ నాయకుల ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు. బస్తీ నిద్రల పేరుతోనే బీజేపీ నాయకులు సమస్యను తప్పుదోవ పట్టిస్తుంటే రేవంత్ రెడ్డి కేంద్రానికి సహకరిస్తున్నాడు. కరెక్ట్ కాదు బ్రదర్, నువ్వు అన్నది కరెక్ట్ అయితే ఓకే. మరి ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి అది తీసేద్దాం, ఏది నావిగేషన్ సెంటర్, ఓకే. కల్పక్కంలో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ తీసేద్దాం. నువ్వు చెప్పిన ఒరిస్సాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రోని తీసేద్దాం. చెంపాపేటలో ఉన్నటువంటి సంతోష్ నగర్ దాటినాక ఉన్నటువంటి డిఆర్డిఓలను తీసేద్దాం. నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే. అర్థమైందా? మరి బొల్లారంలో అక్కడ ఉన్నది కదా ఇవాళ మిలిటరీది. మళ్ళీ వాళ్ళు ఎంతమంది, వాళ్ళ నార్త్ ఇండియన్స్ ఉన్నారా, సౌత్ ఇండియన్స్ ఉన్నారా అంటే మనము ఎస్, ఎక్కడ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు, ఇక్కడ మార్వాడోడు వస్తున్నాడు, మన వ్యాపారం బతకనిస్తలేడు, ఆంధ్రోడు వస్తున్నాడు, లేకపోతే ఆంధ్ర కూలీలు వస్తున్నారు, ఇంకో దగ్గర నుంచి వస్తున్నారు, మనల్ని తీసుకుంటలేరు. కరెక్ట్, అగ్రి చేస్తా, అందులో నేను 1% విభేదిస్తలేను. కానీ నేషనల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అన్ని ప్రాంతాల వారు ఉంటారు అందులో. ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల దేశానికి సంబంధించింది కాబట్టి, దేశానికి సంబంధించిన ఆర్మీలు అన్ని వాళ్ళు ఉంటారు కదా, సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు అందరూ ఉంటారు కదా. సిమిలర్లీ అందులో కూడా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఈ యొక్క నేవీ సెంటర్లో మనల్ని కూడా ఉంటారు. నీకు ఆ నేవీ పరీక్ష పాస్ అయ్యి నువ్వు క్వాలిఫైడ్ అయితే నీకు కూడా ఇస్తాడు అలా. నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే మన సౌత్ ఇండియాలోనేమో వ్యాపారాలు చేసుకుంటారు, ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ మనోళ్ళే ఉన్నారు. ఏడిపోయినా నార్త్లో కూడా మనోళ్ళే ఉన్నారు, బెంగళూరు పోయినా మనోళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు, అమెరికా పోయినా తెలుగు వాళ్ళే ఉన్నారు, ఎక్కడ పోయినా ప్రపంచంలో ఐటీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళే ఉన్నారు. సిమిలర్లీ ఆ యొక్క ఐఏఎస్లు, ఐపీఎస్లు బీహార్ వాళ్ళు ఉన్నారు. అట్లనే ఈ యొక్క స్వీట్ షాప్లలో నార్వాడోడు ఉన్నాడు. అట్లనే ఈ యొక్క ఏమంటారు, ఈ ఆర్మీలో పంజాబ్ వాళ్ళు లేకపోతే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళకి అలవాటైంది, వాళ్ళ తాత ముత్తాత అప్పటి నుంచి వాళ్ళు ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఆర్మీలో ఉండాలని. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఈ దండయాత్రల నుంచి బాగా ఇబ్బంది పడ్డది పంజాబ్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ పడ్డారు. మీరు ఏ దండయాత్ర తీయండి, నార్త్ ఇండియాలోనే వచ్చినాయి. ఎందుకంటే 3 దిక్కుల నీళ్లు ఉన్నాయి భారతదేశానికి, ఒకటే దిక్కు భూమి ఉంది. ఏది ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తర్వాత ఆ యొక్క టర్కీ, ఇస్తాన్బుల్, ఇవన్నీ ఓకే, ఇరాన్, అట్లా అక్కడ నుంచి యూరోప్ అట్లా. సో అదొక్కటే మా యొక్క ఖాళీ మార్గం ఉంది, మిగతా అన్నిట్లో చుట్టూ నీళ్లుండే. కాబట్టి ఎక్కువ దండయాత్రలు వాళ్ళు జరిగినాయి కాబట్టి వాళ్ళకి దేశ భద్రత మీద కొంచెం భయము ఇవి ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఈ మత మార్పిళ్ళు కూడా అప్పుడు ఎక్కువ వాళ్ళ మీద జరిగినాయి కాబట్టి మతం పిచ్చి కూడా ఎక్కువ ఉన్నది. ఈ రెండే ఎక్కువ ఉన్నాయి. ఎస్, కాబట్టి ఆర్మీలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. మన సౌత్ ఇండియన్ ఆర్మీలో పోతా అంటే వద్దంటురా, వద్దంటే కొట్లాడదాం. కానీ ఒక నేషనల్ ప్రాజెక్టు, ఆర్మీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ సౌత్ ఇండియన్ ఆ నేవీలో పని చేస్తామంటే కూడా ఆపుతలేడు. అర్హత లేనానికి అయితే ఇయ్యరు కదా. నీకు ఆర్మీ నేవీకి సంబంధించి ఎలాంటి అర్హత లేనానికి ఇయ్యరు కదా. ఇలా అదేంది విశాఖపట్నంలో నేవీ సెంటర్ అది ఉన్నది, అందులో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు.
అంతేగా నేషనల్ ప్రాజెక్టులలో ఆర్మీకి సంబంధించిన దేశ భద్రతకు సంబంధించిన వాటిలో నార్త్ ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. సౌత్ ఇండియన్స్ పోదామా ఎవడు ఆపుతలేడు, కానీ సౌత్ ఇండియన్స్ పోతలేరు. ఎందుకంటే ఆడ పైసలు లేవు, ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి మనల్ని పైసలు వచ్చే దగ్గరికి ఐటీ ఇండస్ట్రీలు ఇట్లా పోతున్నారు, లేకపోతే దుబాయ్ పోతున్నారు. ఓకే, మనకి ఎంతసేపు పైసలు పిచ్చి ఎక్కువ ఉన్నది సౌత్ ఇండియాలో. అట్లా బీజేపీ అట్లా అని ఎవడు సహకరిస్తలేడు. అది దేశ ప్రాజెక్ట్ కాబట్టి సహకరిస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కొట్లాడతలేం బీజేపీ తోటి. ఇప్పుడు అదాని వాడు 100 కోట్లు ఇస్తా అంటే వాపసు తీసుకోవాలని చెప్పలే. అదాని కరప్షన్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని అంటలేమా? బీజేపీ కొట్లాడతలేమా? బీజేపీ తిడతలేమా? అరే ఏం చేసిండ్రా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఒక్కడనే ఏమైనా చేసిండని అడుగుతలేమా? కానీ జాతి ప్రయోజనాలు ఆశించినప్పుడు ఆ యొక్క దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు డెఫినెట్లీ సహకరించాలి, తప్పదు. అది ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ కూడా సహకరించాలి. దాని లంగ రాజకీయం చేయొద్దు. చేస్తే ప్రజలు దంతరు పట్టుకొని దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని ఏది తెలుస్తలేదు. కేటీఆర్ వచ్చిన అక్కడ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో అన్నాడు, ఈయనకేమో ఏం తెలుస్తుంది. వీడు చదువుకున్న మూర్ఖుడు, వీడు ఏది ఆలోచించాడు, ఎవరిని సలహా తీసుకోడు, అహంకారి ఉన్నాడు. ఇగ్నోరెన్స్ అండ్ ఆరోగెన్స్, ఈ రెండు డేంజరస్. ఓకే, ఆరోగెన్స్ లేదనుకో, వాడు ఇగ్నోరెంట్ ఉన్నా కానీ వాడికి ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థం చేసుకుంటాడు. కానీ ఈ కేటీఆర్ అని లుచ్చనా కొడుకు, వాడు ఏం చదివిండో ఎందుకు చదివిండో దేవుని కేరక. కానీ ఆరోగెంట్ అండ్ ఇగ్నోరెంట్, ఏ విషయం మీద అవగాహన లేదు, కానీ అహంకారం మాత్రం కళ్ళు నెత్తి ఏడుకో ఉన్నాయి వానికి. కాబట్టి వాడు ఎవడు చెప్పింది వినడు. వాడు హాఫ్ నాలెడ్జో 0 నాలెడ్జ్ తోటి వచ్చి ఏది పడుతుందో అవుతాడు. దేని రాజకీయం చేయాలి, దేని రాజకీయం చేయొద్దో తెలియని అవగాహన లేని మనిషి. చెప్పు శ్యామ్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకొస్తే ఎవరు అడ్డుపడరన్నా, మనం అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్న అడుగులని అభివృద్ధి పెడుతున్న అభివృద్ధి పేరుతో నాశనం చేస్తే మన భావితరాలు చైనాలో బిల్డింగ్ల పైన వ్యవసాయం చేసుకుని బ్రతకాలి. ఎందుకంటే తెలంగాణలో జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు కదా అన్న. ఉన్న వాటిని కూడా నాశనం చేస్తే ఎలా చెప్పు. నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా పర్యావరణానికి నష్టం చేసే ప్రాజెక్టులు మనకు అవసరమని చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే మనది దక్కన్ పీఠభూమి, సముద్రం పక్కల ఏమీ లేదు మన తెలంగాణ. అది మీకు కొంతమంది తులసి చంద్ గారు లాంటి వాళ్ళు మీకు ఏమంటారు ఒక తప్పుడు భావాన్ని కలిగిస్తున్నారు శ్యామ్ బ్రదర్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఇలా దామగుండంలో వరి వండియలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం అనేది కట్టినాక కూడా, ఈ కాళేశ్వరం అనేది ఇప్పుడు పడవ పెట్టినాక కూడా, ఓకే, ఇప్పుడు 1,53,000 టన్నులు మనము రైతులు వండించారు, రైట్, మన తెలంగాణ రైతులు. అంటే ఇందులో దామగుండ భూములు అయితే వండియలే కదా. మరి ఏడిపోయింది పర్యావరణం? ఏడుదొచ్చింది ఇక్కడ పర్యావరణం ఎందుకు వచ్చింది? మనకున్న కోట్ల ఎకరాలకి 1,000 ఎకరాలు మనం తీసుకుంటే, లేకపోతే 3,000 ఎకరాలు తీసుకుంటే వచ్చిన నష్టం ఏంది? ఎస్, వాళ్ళు ఆర్మీ వాళ్ళు క్లియర్ చెప్పారు, ఒక చెట్టుకి 5 చెట్లు మేము వేరే దగ్గర పెడతామని చెప్పారు. ఎస్, మనం ఇంకా గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా హరితహారం కింద అవి ఎక్కడైనా మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తాం. ఇంకా పెంచాలంటే కెన్యా లాగా కొన్ని దేశాల్లాగా ఇంకా దాన్ని ఒక ఉద్యమం లాగా చేద్దాం. ఎక్కడ ఖాళీ జాగున్నా పెంచుదాం, తప్పులేదు. దానికి ఈ అభివృద్ధికి లింక్ పెట్టకూడదు, అర్థమైందా? మరి ఏం చేయమంటు నువ్వు చెప్పు. నిన్నే ముఖ్యమంత్రి చేస్తావు అనుకో శ్యామ్, ఇక నువ్వు అభివృద్ధి చేయవా? ఇక నువ్వేం ఎట్లా మరి ఏం నాకు వేరే జాగాల జాగా చూపెట్టు. నువ్వు వద్దంటున్నావు కదా, నాకు వేరే జాగాల జాగా చూపెట్టు. ఎందుకు కట్టొద్దు? రేపు ఈ ప్రాజెక్ట్ వద్దంట, రేపు వేరే ప్రాజెక్ట్ అడుగుతాడు వాడు. ఫార్మసిస్ట్ వాడు అడుగుతాడు, ఇప్పుడు అదాని వచ్చి అడుగుతాడు, వాడు మలేషియా కంపెనీ వాడు వచ్చి అడుగుతాడు. మరి ఇవ్వద్దా వాళ్ళకి భూములు? మరి ఏడుకెళ్ళి ఇస్తాం? ఇవాళ అన్ని మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఒకప్పుడు అన్ని భూములే కదా. ఇవాళ సిటీ ఎక్స్పాండ్ అవుతూ పోయింది. ఒకప్పుడు ఇవాళ శంషాబాద్కి ఇప్పటికి కలిసిపోయింది కదా. అంటే నువ్వు ఎక్కడో అక్కడ దాన్ని 3,000 ఎకరాలు తీసుకుంటే మొత్తం గాలి లేకుండా అయిపోతుందా? చైనాలో కూడా మనం చెప్పినంత లేదు. ప్లస్ చైనా జనాభా ఎక్కువ ఉన్నది. అయినప్పటికీ చైనా పెద్ద దేశం, అనేక దేశాలను వాళ్ళు కబ్జా పెట్టారు, చాలా పెద్ద దేశం. చైనాలో ఏమి గాలి లేకుండా ఏం బతుకుతలేరు, మంచిగా ఉన్నారు, అర్థమైందా? కావాలంటే ఒకసారి చైనా పోయిరా, కావాలంటే నేను చైనాకి సంబంధించిన వీడియోలు చాలా పంపిస్తా. చైనాలో మీరు ఎవరు చెప్పినట్లేదు. ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, ఎస్, ఢిల్లీలో అది అక్కడ వాతావరణం అంతా చలి ప్రాంతం కాబట్టి ఆ ఎయిర్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి అనేది వేడి గాలి ఒక ఎండలు బాగా కొట్టినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఆ అల్పపీడనం అతిపీడనం వచ్చినప్పుడు గాలి అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతుంది. కానీ ఢిల్లీలో ఆ పరిస్థితి లేదు.
అక్కడ వేడి చల్ల ప్రాంతం ఉంది కాబట్టి గాలి పోతలేదు, ఉన్నది ఉన్నట్టు అట్లనే ఉంటుంది ఆ వాహనాల నుంచి వచ్చిన ఆ యొక్క దుమ్ము అదంతా. మరి గాలి కదలనప్పుడు అది సమస్య వస్తున్నది, గాలి కదిలితే ఆ సమస్య ఉండదు ఇవాళ ఢిల్లీలో. అర్థమైందా? సో కొన్ని ప్రాంతాలు అట్లున్నాయి ప్రకృతి పరంగా. అది అది కొన్ని ఇప్పుడు అంటార్క్టికల్ అంత ఐస్ ఎందుకు ఉంది అంటే అంతే, అది భూమి ఇట్లా 23.5 డిగ్రీ తిరిగి ఆ ఎండాకాలం మొత్తం ఎండలో. ఇప్పుడు ఎండాకాలం దాదాపు ఒక చీకటే ఉండదు కొన్ని ప్రాంతాల్లో. చలికాలం మొత్తం అసలు సూర్యుడే రాడు, ఎందుకంటే భూమి ఆ ప్రకృతి అట్లా ఉన్నది ఒక డిఫరెంట్లా. సో అట్లాంటి ప్రాంతాలు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఆ గాలి అనేది మూవ్ అవుతలేదు కాబట్టి అక్కడ ఆ వాహనాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కర్బన పదార్థాలు పోతలేవు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతలేవు. నాట్ బికాజ్ ఢిల్లీలో మనకంటే ఎక్కువ వాహనాలు ఉన్నాయని కాదు, ముంబైలో చాలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, అట్లా పెద్ద నగరాలు న్యూయార్క్లో ఉన్నాయి, కానీ అక్కడ గాలి మూవ్ అవుతలేదు. సో అది సమస్య ఉంది కాబట్టి దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాహనాలను తక్కువ వాడి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం ఢిల్లీ బెటర్ అవుతుంది. అది సృష్టి ఉన్నది, అది ప్రకృతి ఉన్నది, మనం చేసింది ఏం లేదు అందులో. అర్థమైందా? మనం ఏమి ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి తెస్తలేం. ఈ భూమి మీద ఉన్నదే మనం భూమికే దాంట్లోకెళ్ళి వచ్చింది, దాంట్లోకెళ్ళి పోతుంది. ఈ భూమిలోకి లేదని ఎగిరిపోయి వేరే గ్రహం మీదకో పోతలేదు, స్పేస్లోకి పోతలేదు. ఏమి మనం వాడుకుంటుంది భూమి మీదనే ఉన్నది, మళ్ళా అది భూమిలోకే పోతున్నది. ఈ భూమి అంటే ఒక్క భూమే కాదు, మట్టి అని కాదు, ఈ మొత్తం ఓకే, ఇంక్లూడింగ్ గాలి అన్ని కలిపితేనే భూమి అంటారు. అంటే భూమి అనే గ్రహం గురించి చెప్తున్నాను. ప్రాజెక్టులు కట్టడం వల్ల ప్రాణాలకు ఏం ప్రమాదం లేదన్న రేడియేషన్ వల్ల గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు లేని రోగాలు వస్తే తర్వాత ఎంత బాధపడాలి మనందరం. అది నిజమైతే శ్యామ్ బ్రదర్, సో నువ్వు చెప్పింది నిజమైతే ఫస్ట్ సెల్ ఫోన్ వాడడం బంద్ చేయి. సెల్ ఫోన్ నుంచి చాలా రకాల వస్తాయి. అట్లా ఎక్స్రే బంద్ చేయి, ఓకే, అట్లనే అల్ట్రాసౌండ్ బంద్ చేయి, ఓకే, తర్వాత అదేంటి మొత్తం చేస్తారు టోటల్ బాడీ స్కాన్ బంద్ చేయి. ఇవన్నీ రేడియేషనే. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు చూడు, అది రేడియేషనే, బంద్ చేయి. ఇవి డైరెక్ట్ శరీరం మీద చేస్తారు. సో నువ్వు ప్రాజెక్ట్ గురించి చదువు, దాని డిపిఆర్ చదువు. దాని ఏంది అల్ట్రా లో అంటే అతి తక్కువ. అంటే ఇప్పుడు మైక్రోవేవ్ ఉంది, మైక్రోవేవ్లో మనం ఫుడ్ వేడి చేసుకుంటాం, ఏంది వేవ్స్ కదా. ఫుడ్ ఎట్లా వేడి అవుతుంది, మంట పెడుతున్నామా, వేవ్స్ ద్వారానే. అట్లా ప్రతి దగ్గర ఉన్నాయి. భూమికి ఏమంటారు ఆ యొక్క ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. భూమికి ఈ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, సౌత్ పోల్, సౌత్ నార్త్ మ్యాగ్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేవ్. ఇప్పుడు నీ ఇంట్లో రేడియో వస్తుంది, ఏంటిది వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అర్థమైందా? సో అట్లా నీ ఇంట్లో టీవీ వస్తుంది, ఇట్స్ ఎ వేవ్. దాన్ని అవాయిడ్ చేయలేవు నువ్వు. ఈ తరంగాలని నువ్వు ఆపలేవు, అది ప్రకృతిలో ఉంది, అది సృష్టిలో ఉంది. అన్ని రకాల తరంగాలు మనకి చెడు జరగవు, వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ తరంగాలు లేకపోతే మనం ఎలాంటి సిగ్నల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపలేము, ఏమి చేయలేము. ఇలా ఈ శాటిలైట్ నుంచి అన్ని తీస్తున్నాం, ఎట్లా తీస్తున్నాం? కాబట్టి దే ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అర్థమైందా? సో కాబట్టి అన్ని రకాల తరంగాలు మనకు చెడు చేయవు, ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి, ఓకే. ఆ రేంజ్ కంటే ఎక్కువ చేయరు. అట్లాంటిది ఈ యొక్క నేవీ ప్రాజెక్ట్ అనేది అల్ట్రా లో. మీరు దాని డిపిఆర్ చదవండి. ఇలా తమిళనాడులో ఉంది, ఎవ్వరికి ఏ రోగం రాలేదు, ఓకే. అది ఎందుకంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో, చాలా తక్కువ పవర్ అన్నట్టు. దానివల్ల ఎవ్వరికి ఎలాంటి నష్టం చేకూరదు, ఏ గర్భిణీ స్త్రీలకు చేకూరదు. అంతెందుకు మన యొక్క అదేంది మన గ్రహణం వస్తుంది కదా, గ్రహణం వస్తే ఆ యొక్క చూడొద్దు సూర్యునికి వెళ్ళి కూడా తరంగాలు వస్తాయి. అందులో ఇప్పుడు మార్నింగ్ సూర్యుడిని అయితే మనం ఆపలేం కదా. ఎర్లీ మార్నింగ్ బయట వాకింగ్ చేయమంటారు, లేకపోతే సూర్యునిలో గడపమంటారు పొద్దుగాల. లేదు అంటే సాయంత్రం చేయమంటారు, మిట్ట మధ్యాహ్నం చేయొద్దు అంటారు. ఎందుకని? యూవీ రేస్ వస్తాయి మిట్ట మధ్యాహ్నము ఆఫ్టర్ 10 or 11 తర్వాత నుంచి ఒక 4-5 లోపల, ఓకే, ఒక 12 నుంచి 4 అనుకో, లేకపోతే 11 to 5 ఈ మధ్య కాలంలో సూర్యుడి నుంచి ఎందుకంటే ఆ యొక్క సూర్యుడి నుంచి ఎప్పటికి వస్తాయి, సూర్యుడే మారడు, కానీ ఆ భూమి తిరిగే విధానంలో మనకి ఆ అల్ట్రా వైలెట్ రేసు డైరెక్ట్గా వచ్చినప్పుడే పడతాయి. అర్థమైందా? పొద్దుగాల సాయంత్రం పడవు, మన దగ్గర రావు, భూమి మీదకి రావు, ఓకే. సో కాబట్టి మిట్ట మధ్యాహ్నము వీలైతే అవాయిడ్ చెయ్యి,
ఎండలో పోకు, పోయినా ఏదైనా టోపియో గీపో పెట్టుకొని పో, అర్థమైందా? కవర్ చేసుకొని పో, లేకపోతే సన్ స్క్రీన్ పెట్టుకొని పో. లేకపోతే అట్లా పోకపోతే ఏమవుతుంది, చాలా మందికి మచ్చలు వస్తాయి, ఇట్లా ఒక ముఖం ఒక రకంగా తయారవుతుంది. ఈ వ్యవసాయదారులకి, ఎండల బయటలకి మీరు చూడండి. ఓకే, సో నీడ పట్టునుండు, లేదంటే ఏదైనా కవర్ చేసుకో, లేదు అంటే సన్ స్క్రీన్ పెట్టుకో. మరి సూర్యుడి నుంచి వచ్చే తరంగాలు మనం ఆపలేకపోతున్నాం. సూర్యుని ఆపుతామా? ఇలా రావద్దయా సూర్యుడు అంటే ఆగుతుందా? కానీ ఈ దామగుండం ప్రాజెక్టు, నేవీ ప్రాజెక్టు నేను ఎనఫ్ రీసెర్చ్ చేసిన, అక్కడ ఈ తమిళనాడులో ఒక్కరికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. అది మామూలు సూర్యకిరణాల కంటే, మైక్రోవేవ్ తరంగాల కంటే, భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంటే అన్నిటికంటే అత్యంత తక్కువ పవర్ గలది. అంటే అలా దానివల్ల ఎలాంటి నష్టం ఎవరికి జరగదు. అది నేను చెప్పిన తప్పు అయితే నీకు తెలిసిన వాళ్ళు ఎవరితోటన్నా నాకు డైరెక్ట్ కాల్ చేపి, లేకపోతే ఇక్కడ ఫోన్ లైవ్లో మాట్లాడదాం. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ తరంగము ఎవ్వరికి ఏమి జరగదు. ఇప్పుడు విమానం నడపాలన్నా తరంగాలు కావాలి, రాకెట్ నడపాలన్నా తరంగాలు కావాలి. ఎవ్రీ సిగ్నల్ నీడ్స్ ఏ వేవ్. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నావు బ్రదర్? ఇస్తా అన్న ప్రాజెక్టులు ఇవ్వకుండా పెద్దన్న ప్రాజెక్టులు తీసుకొచ్చి పెడతా అంటే ఎలా? బయ్యారం ప్రాజెక్టు, కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ, బుల్లెట్ ట్రైన్ విభజన హామీలో ఉన్నటువంటి మన తెలంగాణకు ఇవ్వకుండా వద్దన్న వాటిని మద్దతు పలుకుతాడు రేవంత్ రెడ్డి. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ధిక్కరించి పరిపాలన చేస్తా అంటే కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. అప్పుడు డీజే ఫాలో వచ్చి కూర్చోవాలని వాడి ప్లాన్. మీరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ సానుభూతి పరులు, ఓకే, అది వాస్తవం కాదు. డెఫినెట్లీ మేము చాలాసార్లు అడిగినాం, బయ్యారం కోచ్ ప్రాజెక్టు మాకు ఇవిరా అయ్యా, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇయ్యి, కాచిపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టు, 4 ఎయిర్పోర్ట్లు ఇయ్యి, అనేకం చేయమని మనం కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. ఆ ముండా కొడుకు మనకి ఇస్తలేడు, అది అన్ఫార్చునేట్. కానీ దానికి నువ్వు దామగుండం ప్రాజెక్టు లింక్ పెడతా అంటే అది చెల్లదు. ఓకే, అది ఒక ఆర్మీకి సంబంధించింది, అది రాజకీయాలకు సంబంధం లేనిది. దాన్ని ఒక దేశ ప్రయోజనాల గురించి ఆశించినప్పుడు, ఇక తమిళనాడులకు నొప్పి కానప్పుడు, ఆంధ్రప్రదేశ్ నొప్పి కానప్పుడు, ఇంకో రాష్ట్రం నొప్పి కానప్పుడు, మహారాష్ట్రానికి నొప్పి కానప్పుడు తెలంగాణకి ఎందుకు నొప్పి అవుతుందో నాకు అర్థం కాదు. ఓకే, అది కేవలం లంగ రాజకీయం చేస్తారు బీఆర్ఎస్. ఎస్, మిగతా మన కేంద్రం నుంచి రావాల్సినవి తప్పకుండా అడుగుతున్నాం, అడుగుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు లంగ రాజకీయం చేస్తలేరు. ఈ యొక్క నేను గమనించింది, ఎస్, ఎవరైనా రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు చేయాల్సిన వాళ్ళ యొక్క ప్లానింగ్ చేస్తారు. అది కానీ ఈ యొక్క తెలంగాణని బాగుపరచడంలో కానీ మిగతా విషయాల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రేమతోటే అన్ని ఒక 1 yearలో చెప్పండి. మీరు 10 ఏళ్ళ యొక్క బీఆర్ఎస్ పాలన అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దాం. అట్లనే 11 ఏళ్ళ 10.5 ఏళ్ళలో 11 ఏళ్ళ బీజేపీ పాలన దిద్దాం, లేదంటే ఏ బీజేపీ పాలిత రాష్ట్రమైనా దిద్దాం. ఒక్క 1 yearలో రేవంత్ రెడ్డి గారి పాలనలో తిద్దాం. ఎన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, లెక్క పెడదాం. సింపుల్ కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ. ఎన్ని కోట్లు, లేకపోతే ఎన్ని లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసిండు కేసీఆర్ గారు, ఎన్ని లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేస్తున్నాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి చేసిందో లెక్క పెడదాం. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు అయిపోయింది కదా. ఇవాళ దాచేది ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు మొన్న 18,000 కోట్లు మొన్న చేసిండు, ఇప్పుడు చేస్తున్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు దాదాపు వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 54,000 కోట్లు, ఒక 2,5 లక్షల కోట్ల బడ్జెట్లోకి వెళ్ళి 54,000 కోట్లు కేవలం రైతులకి కేటాయించడు 1 yearలో. తీయండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు తీయండి, బీఆర్ఎస్ పాలిత రాష్ట్రాలు తీయండి. బీసీ బంధు అన్నాడు కేసీఆర్ గారు, ఎంతమందికి ఇచ్చాడు? దళిత బంధు అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? 3 లక్షల కోట్లు కావాలరా మొత్తం దళితులకి ఇవ్వాలంటే అన్నాం. ఎంతమందికి ఇచ్చాడు? 10 మందికి ఇచ్చాడు, చేతులు దొరుకుతున్నాడు. ఒక్క పరీక్ష అన్ని లీకులే తప్ప ఒక్కటి నోటిఫికేషన్ ఇచ్చిండు, లీకులు చేసిండు తప్ప ఒక్కటి ఫిల్ చేయాలి కేసీఆర్ గారు, ఒక్కటి ఫిల్ చేయాలి బీజేపీ వాళ్ళు. కంపేర్ చేయాలి కదా. మనం ఏది పడుతుంది, సోషల్ మీడియా ఉంది, ఇంకో మీడియా ఉంది, లేదా మనం చెప్తే రాష్ట్రీయ మీడియా ఉంది కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చెల్లుతుందా? ప్రజలు గమనిస్తలేరా? ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఎంత మంచిగా సంతోషపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు. ఇవాళ డిఎస్సి అయి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, Group 1 వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, Group 4 వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళ కుటుంబాలు ఎంత బాగుపడుతున్నాయి. ఆ ఉద్యోగం వచ్చినాడు మర్చిపోతాడా? కాంగ్రెస్ వంచిన భూములు తీసుకున్నాడు మర్చిపోతాడా? కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళు మర్చిపోతారా? నువ్వు ఏదో బురద వెళ్తే నిజం అయిపోతుందా?
అది తప్పు మాట బ్రదర్ శ్యామ్. అన్న మాట్లాడితే తులసి చందు అక్క చెప్పింది వింటున్నారు మీరందరూ అని అంటున్నారు. ఆమె బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడడం మీరు సమర్థించారు అన్న. ఆమె నిజం చెప్పడం కూడా తప్పేనా? నేను గమనించింది శ్యామ్, ఆమెను చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆమెకు నేను చాలాసార్లు మద్దతు ఇచ్చాను. ఎందుకంటే ఆమె ఒక ఈ యొక్క బహుజనులు లేకపోతే ఆమె యొక్క కొన్ని విషయాల్లో ఆమె కరెక్ట్ గానే మాట్లాడు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళ యొక్క అరాచకాలని సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పడంలో తులసి చంద్ గారు తన యొక్క జర్నలిజం నైపుణ్యాన్ని కరెక్ట్ గా వాడి చాలా సందర్భాలు చెప్పింది. దానికి నేను ఇప్పటికి కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఏది బీజేపీ తప్పిదాలు ఎత్తి మన తెలుగు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో తులసి చంద్ గారు షీ డిడ్ ఎ గుడ్ జాబ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యొక్క తెలంగాణ అభివృద్ధి విషయాల్లో కానీ ఇక మిగతా విషయాల్లో కానీ ఆమె బీఆర్ఎస్ కి లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి గుడ్డిగా మద్దతు ఇస్తుంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణలో అభివృద్ధి కాకుండా ఇట్లా నెగిటివ్ గా ప్రచారం చేస్తా అంటే కలవదు. నిజంగా ఆమెకు అది ఆ ఉద్దేశం ఉంటే ఆంధ్రాలో పోలవరాన్ని ఆపండి. పోలవరం కింద ఆడ భూములు గుంజుకుంటున్నారు, ఆపండి. పోలవరం వద్దని చెప్పండి తులసి గారు. ఆడ చిత్తూరులో శ్రీ సిటీ పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఇండస్ట్రీ పెట్టిండు బెంగళూరుకు దగ్గర ఉంటుందని. ఆ శ్రీ సిటీ వద్దని ఆపండి. ఆంధ్రప్రదేశ్లో ఇలా కాకినాడలో కారిడార్ పెడతా అంటున్నాడు, ఆపండి కదా. ఆ పులికాట్ సరస్సుని చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం. రకరకాల పక్షులు వచ్చి ఇక్కడ ఉండేటి పులికాట్ సరస్సు కింద ఆ యొక్క మళ్ళీ వలస వెళ్ళేటి అని పాఠాలు చదువుకున్నాం. ఇవాళ అది లేదు. పులికాట్ సరస్సు మొత్తం పొల్యూషన్ చేసి పారదు. దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి. అట్లా ఎన్నో సమస్యలు ఆంధ్రప్రదేశ్లో. మాట్లాడండి తులసి గారు. అక్కడ భూమి తీసుకోవద్దని చెప్పండి, మాట్లాడదు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తా అన్నా బీఆర్ఎస్ వాడు అడ్డుపడతాడు. బీఆర్ఎస్ వాడు చెప్పినట్టు ఏమేంటది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎవరికి మంచిగా చేసిండ్రా? అందరూ ఆ యొక్క వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళ యొక్క స్వేరోలను పెట్టుకున్నాడు, ఫుడ్ పాయిజన్ చేపిస్తున్నాడు, కాంగ్రెస్ మీద బురద తాగుతున్నాడు. వానికి ఒక సిద్ధాంతం ఉన్నది. ఎన్ని పార్టీలు మారిండు వాడు? పైసల కోసం ఎన్ని రకాల గడ్డి తిన్నాడు వాడు. తోటి దళితులను చంపిండాడు. వానితోటి ఇంటర్వ్యూలు చేస్తుంది, వానికి గుడ్డిగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆమె ఎక్కడో ఒక చోట, అది ఏ కారణం మనకు కరెక్ట్ మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ నా అనుమానం ప్రకారం కేటీఆర్ ఆమెకు డబ్బులు ఇచ్చిండో ఇంకేదన్నా వ్యవహారం ఉందో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్కి అయితే గుడ్డి మద్దతు అయితే ఇస్తుంది తులసి చంద్. బీజేపీని మంచిగా ఉతికి ఆరేస్తుంది. కానీ ఇక కాంగ్రెస్ మీద ఏమంటారు సవతి ప్రేమను ప్రదర్శిస్తుంది. కానీ బీఆర్ఎస్కి మాత్రం చాలా వరకు 99% ఆమె మద్దతు ఇవ్వడమే నేను చూసిన ఆమె వీడియోలన్నీ సోఫా.